ఇల్లు తాగుతాడు మేడం. మనం దగ్గర ఉన్నా గానీ దగ్గర రాదు అని అంటారు. డేట్ అయినా గానీ అట్లనే చేస్తాడు మేడం. ఇప్పుడు కరెక్ట్ గా లేకపోవడం అంటే ఏంటో చెప్పండి. కరెక్ట్ అంటే నన్ను దగ్గర కూడా రానియదు. మీ ఆయన దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి నీకు? ఏంటి మేడం, పీరియడ్స్ అయినప్పుడు కూడా వస్తారు మేడం. నాకు ఒక పాప, ఇద్దరు బాబులు మేడం. ఓకే, అమ్మాయి పెళ్ళైనంత వరకు బానే ఉన్నారా మొత్తం? పెళ్ళైనంత వరకు అంటే ఏడ పనికి పోయినా సంబంధాలు పెట్టేస్తాడు. ఓహో, అనుమానాలా? సంబంధాలు పెట్టేస్తాడు ఏడ పని చేసినా గానీ. మీ ఆయన ఏం పని చేస్తాడు? సెంటరింగ్ పని చేస్తాడు. తాగుతాడమ్మా అతను? ఫుల్ తాగుతాడు మేడం. ఇంకా ఫుల్ తాగుతాడు, దగ్గర రాదు అని అంటారు. డేట్ అయినా గానీ అట్లనే చేస్తాడు మేడం. ఇక తర్వాత ఎట్లా రిలేషన్ అయిందో తెలియదు మేడం. పొద్దుగాల 5 గంటలకు వెళ్తాడు. 5 గంటలకు వెళ్తూ ఒక ఆమెని హస్బెండ్ వదిలిపెట్టాడు. 42 బ్లాక్ లో ఉంటది ఆమె. ఆమెతో రిలేషన్ ఉండిపోయింది. మాకు తెలియదు. ఒక 2 సార్లు గేట్ అవతల లిఫ్ట్ ఇచ్చిరంట. అక్కడ నుండి రిలేషన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, అడిగితే మీ ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఆమెను చూసినాక, మా అబ్బాయి చూసి నేను చూసిన, మమ్మీ అవో పోతురు అని చెప్పి చూసినాక మాకంటే 1/2 అవర్ ముందు వెళ్ళిన అతను, మేము వాకింగ్ చేస్తూ వెళ్ళినాము, అతను బండి మీద వెళ్ళిన అతను, ఆయనే మేము కాల్ చేసినాం. మళ్ళీ చూసినాక కొద్దిసేపటి కాల్ చేస్తే ఇక్కడ హెచ్పి గ్యాస్ కంపెనీ కాడ ఉన్నా అని చెప్పింది మేడం. అప్పుడు ఎట్లా తీసుకుపోతున్నావు అట్లా రిటర్న్ రా అని తిట్టేసిన మేడం. అంటే నేను ఎవరు తీసుకోవాలంటే మేము కూడా వెళ్ళినాం మేడం లిఫ్ట్ తీసుకొని. రిటర్న్ కాదు, తర్వాత ఏమన్నాడు ఫైనల్ గా? రాలేదు. సరే, ఈ రికార్డ్స్ చూపించినాక ఏమన్నాడు? అంతా ఫేక్ అంట మేడం. ఈ రికార్డ్ కానీ కాల్ వాళ్ళు మాట్లాడుకున్నది కూడా ఉన్నాయి. పెడితే ముందు మీ ఆయనతో కూడా మాట్లాడి డెసిషన్ తీసుకుంటాం. సార్, మేడం నరసింహులు గారు కూడా వచ్చారు, ఒకసారి పిలుస్తాను. ఓకే, నమస్తే అండి, కూర్చోండి. నరసింహులు గారు చెప్పండి. చక్కగా 3 పిల్లలు, బంగారం లాంటి ఆవిడ, ఏంటండి గొడవ? తప్పు చేసిన మేడం. ఇక్కడ ఏంటండి, నేను 27 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు పెళ్ళి అయ్యి 27 సంవత్సరాల నుంచి నేను తప్పు ఎందుకు చేసిన? నువ్వు కరెక్ట్ ఉంటే నేను తప్పేం చేస్తాను మేడం? అబ్బా, ఒక్క మాట, నువ్వు కరెక్ట్ లేనప్పుడు నేనేం చేస్తాను మేడం? మీరు బాగా అనుమానిస్తారంట. కరెక్ట్ అంటే నన్ను దగ్గర కూడా రానియదు. నాకు నా బిడ్డ పెద్ద మనిషి అయినా కానీ అంటే ఎప్పుడో నెలకు 2 నెలలకు అట్లా. మీరు తాగితే 24/7 అంట కదా మీరు? లేదు సార్, నేను సెంటరింగ్ పని చేస్తాను మేడం. సాయంత్రం నేను చేసేది ఆడు పని సాయంత్రం అయితే కూడ తాగుతాను మేడం. ఆవిడ కూడా పోస్తా ఉంటుంది కదా, ఆవిడ కూడా ఖర్చు అవుద్దాం ఇద్దరికి కలిపి. మీ మందుకి ఆవిడ మందుకి ఎవరో ఉన్నారంట. ఎవరికి సార్? పెద్ద నేను ఎవరు కొంటవాలి సార్? నాకు ఏదో ఇళ్ళ పెట్టుకుంటే ఆడికి వెళ్ళిపోయినా ఎటున్నా కలిసింది మేడం. కలిసింది కానీ నాకు తప్పైందని ఒప్పుకొని కాలు పట్టుకొని ఇంట్లోకి వచ్చిన. పరిచయం ఉంది మీకు ఆవిడతో? లేదు, ఇప్పుడు లేదు మేడం. అప్పట్లో ఉంది. లేదు, నీ 1 నెల నేను కలవట్టి నాకు అది. ఒక నెల రోజులు ఇప్పుడు మేడం నేను ఫోన్ కూడా పోతాను మేడం, నాకు అవసరం కూడా లేదు. మరి మీ ఫోన్ రికార్డులు దద్దరిల్లిపోతున్నాయి. అంత బుక్లెట్ తీసుకొచ్చింది మీ ఆవిడ. ఇట్లా వచ్చి తీసి ఫోటోస్ తీపించింది. ఎందుకంటే మా ఇన్ఛార్జ్ ఉంది కదా. కాదే అండి, ఏమండి ఆయన ఆ అమ్మాయి ఒకే పేజీ 10 సార్లు ఏం జెరాక్స్ తీయలేదు. అవన్నీ వేరే రోజులు వేరే సరే సార్, నేను తప్పు చేసిన. నీకేమన్నా తప్పు చేసి వస్తుంది మీ కంప్లైంట్ నీకు ఏం కావాలంటే రాసిస్తాను. తాగుపోతైనా పర్వాలా, అనుమానించినా పర్వాలా, ఏదో నా 3 పిల్లలకి తండ్రి ఉండాలి సమాజంలో అని ఆవిడేదో భరించింది. ఇప్పుడు ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని భరించడానికి ఆవిడ రెడీగా లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో బ్రేక్ అవుతారు. కొంతమంది తాగుబోతుని భరించలేరు, కొంతమంది తిరుగుబోతుని భరించలేరు. మీ ఆవిడ తిరుగుబోతుని భరించలేరు. ఆవిడ వద్దంటుంది కదా డైవర్స్ ఇచ్చే, ఆవిడ వద్దంటుంది కదా విడాకులు ఇచ్చే. నేను ఇయ్యాను మేడం, నేను ఇస్తాను మేడం. అందరు కావాలి, నా పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, నాకు పిల్లం కావాలి, పిల్లలు కావాలి. తాగుడు మాత్రం చాలా నిదానంగా ఆపుతారు. మీరు మాట్లాడినటువంటి దాంట్లో అన్నింటికంటే పెద్ద అబద్ధం ఏంటంటే నిదానంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను ఆపుతాను అనేటటువంటిది అతి పెద్ద అబద్ధం. అది అవ్వదండి, వర్కౌట్ అవ్వదు. 27 సంవత్సరాల పాటు ఒక్క రోజైనా మీరు తాకుండా ఉన్నారా? ఒక పూట తాకుండా ఉన్న రోజులు ఉన్నాయా? ఉన్నాయి. 4 సంవత్సరాలు బంద్ చేసిన అడగండి సార్. మరి ఇప్పుడు బంద్ చేయండి. ఏది దేవుని దగ్గర తీసుకుపోయి వేయించింది. 4 సంవత్సరాలు బంద్ చేసిన కదా మీరు. ఆరోగ్యం పాడొద్దని ఏంచింది భార్య, ఏంచింది. 4 సంవత్సరాలు బంద్ చేసిన. 2 సంవత్సరాలు బంద్ చేసిరు మేడం. 2 సంవత్సరాలు అంతా ఇప్పుడు మొత్తం తీసేస్తారు. అది మునిగి మంచి స్నానం చేసుకుంటా ఉంటాడు. ఏమా మీ ఆయన దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి నీకు? ఏంటి మేడం, పీరియడ్స్ అయినప్పుడు కూడా అది వదిలేయమ్మా, ఆ 4 రోజులు వదిలే, తర్వాత చెప్పు. లేదు, ఎప్పుడైనా వస్తూనే ఉంటారు. వన్ డే అన్నా కానీ అట్లయినా ఉంటారు. 2 నెలలకు ఒకసారి అంటున్నాడు, దానికి చెప్పు. అన్ని అబద్ధాలు మేడం, అన్ని అబద్ధాలు. 15 ఏళ్ల స్టోరీ చెప్పావు. 3 విషయాలు ఎలిగేషన్స్ వేశారు. దగ్గరికి రాదు, విపరీతంగా అనుమానిస్తుంది. ఈ ఎలిగేషన్స్ వేశారు కదా, అందులో ఒక విషయం మేము క్లారిటీ తీసుకోవాలిగా.
ఎందుకంటే 15 ఏళ్ల నుంచి రాని ఆవిడ ఇప్పుడు రోజు మీ ఇద్దరిని కలపగానే వచ్చేస్తుందని లేదు, మళ్ళీ నువ్వు అప్పుడు కూడా అదే అనుమానిస్తావు కదా. ఒక్కొక్క ప్రాబ్లం క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. మేడం మీకు కావాలంటే మన ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కదా నేను ఇక నుంచి అనుమానించవా? నేను అనుమానించిన ఆమె కూడా నా మీద అనుమానించొద్దు. మీరు అనుమానాన్ని నిజం చేశారు, నువ్వు వినండి. కూడా, ఆ? మీరు అనుమానాన్ని నిజం చేశారు. ఒక ఆ. అమ్మాయితో అసోసియేషన్ పెట్టుకున్నారు, పచ్చిగా ఇక్కడ కూర్చొని నెలన అబద్ధం ఆడుతున్నారు. 2.5 సంవత్సరాల రిలేషన్షిప్ అది. లేదు ఊరు సార్. ఏమండి వినండి, లేదు. ఊరు వాడ ఓ రాత్రి అనక పగలనక పేజీలు మాట్లాడుకున్నారు. మీరు పెళ్ళయింది, ఆ. మీరు జల్సాలు చేశారు, ఊరంతా మాట్లాడుకున్నారు, అందరికీ అర్థమైంది. ఇక్కడ అబద్ధాలు ఆడకండి. మీరు నేను అవదాను సార్, నిజంగా వాస్తవం చెప్తాను. ఆవిడ మీద మీకున్న అనుమానం ఏంటో ఒకసారి చెప్పండి. ఆవిడ ఏం తప్పు చేస్తుంది? నేను చెప్పాను సార్, ఇప్పుడు నేను కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నా. చెప్పొద్దు నాకు చెప్పాను. అనుమానం కలిసి క్లియర్ మెలిసి చేయాలి ఉండాలనుకుంటున్నా. అంటే చెప్పండి. వినండి. అంటే ఎప్పుడైనా మీరు అలా అనిపించిందా మీకు ఇలా అక్రమ నేను నేను సంబంధాలు చెప్పాను మేడం, చేస్తున్నారు? వద్దు నాకు కలిసిమెలిసి ఉండాలి. ఎన్ని ఇప్పుడు కూడా సంవత్సరాల క్రితం ఇప్పుడు మీకు అనిపించింది? కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నా ఇప్పుడు సార్, కాబట్టి ఒక్క నేను నిమిషం మాట్లాడను. సార్. కొడుకుతో కూడా మీ relation మనసులో పెట్టింది మేడం. ఒక్క నిమిషం, మీ మనసులో అంత పాయిజన్ పెట్టేసుకొని కలిసి ఉండడం అంటే ఆవిడ యాక్సెప్ట్ చేయదు కదా, అది క్లియర్ అయిపోవాలి. మిమ్మల్ని ఇప్పుడు ఏమో ఆవిడ మీద అనుమానం చెప్పమనట్లా. పెద్ద మనిషి అయిన అవతల నుంచి ఒక కంపెనీలో పనిచేస్తాను మేడం. ఓకే, కంపెనీలో ఇప్పటికీ పనిచేస్తాను. ఆ కంపెనీలోనే చేస్తుందా? ఇప్పుడు బంద్ చేసింది. ఏది ఆఫీస్. డబుల్ బెడ్రూమ్ పోయినాక మిర్చిలో బండి ఓ పెట్టి 2 ఏళ్ల నుంచి బంద్ చేసింది. 2 ఇప్పుడు అట్లాంటి ఏమీ లేనట్లే? సంవత్సరం అవుతుంది అనుకో. ఇప్పుడు అలాంటి ఏమీ లేనట్టే లేదు, ఓకేనా? ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఫ్రీ. ఇప్పుడు ఏం లేదు. అప్పటి ఆ, నుంచే నాకు ఆడ కూడా దాని వల్లనే లొల్లి అయింది. ఓకే. ఆల్రెడీ మందు తాగింది. ఆ లొల్లి గురించి Suicide attempt తలకాయ చేసిందా? వాళ్ళ కొట్టుకున్నా. మా అన్న కొడుకు నేను మిర్చీలు వేస్తాను మేడం, మిర్చిల బండి పెట్టుకున్నా. మిర్చీలు తక్కువ ఉంటే మా అన్న కొడుకుని తీసుకొని పోతే తాగేసి వచ్చి నీ అన్న కొడుకు ఎంబటి ఎట్లా పోతుంది, నీ అన్న కొడుకుని ఉంచుకున్నాను. ఆ, మీ ఒక్క అన్న నిమిషం, కొడుకు- అక్కడితో ఆపేయమ్మా. అన్నావా మేడం లేదా? అది కూడా చెప్తాను నేను. ఆ, చెప్పిన ఆ పిల్లాడు ఏమన్నాడు, మా అత్త నాకు గలసలేదు మా ఓకే నాకు గలసలేదు మా అన్నాడు. నాకు మన చుట్టుపక్కల వాళ్ళు చెప్తూనే ఉంటారు, మీ అల్లునే బండి మీద మిర్చిలు తీసుకొచ్చింది అది సరే, తీసుకొచ్చింది అని చెప్తాను. నేనేమన్నది సార్, పోయి ఏమని అడిగినా, మరి మీ అన్న కొడుకు నీ బండి మీద ఎక్కిపోతాను అంటే అయితే ఏమైంది నేను ఉంచుకున్నావా? మేడం, అరే శివ నేను నేను అంటే కావాలంటే- ఉంచుకున్నాను ఆహా, కావాలంటే నేను వాళ్ళకు ఎవరికి ఆడ ఉండే వాళ్ళకు కూడా వచ్చి కాల్ కొట్టింది చేసి మాట్లాడిపిస్తాం మేడం. మీరు ఏదైతే ఇంత లైట్ గా మాట్లాడుతున్నారో మీకు ఆవిడ మీద ఉండేటటువంటి ఆ అసహ్యం, ఆక్రోశం, అనుమానం అన్ని కూడా అది పడిన తర్వాత మొదలవుతుంది. సో దీనంతటికి సూత్రం ఏంటో తెలుసా? ప్రధానం ఆవిడ మీ దగ్గర రావాలి, ఏదైనా కాంప్రమైజ్ అవ్వాలంటే తక్షణమే మీరు దాని నుంచి విముక్తి సరే పొందాలి. బంద్ చేస్తా సార్, మీరు మీ ముంగల్ చెప్తున్నా మీరు బంద్ బంద్ చేస్తా. సాయంత్రం పాప నాకు లైఫ్ పానం కూడా ఉంటుంది. ఖరాబ్ చేయాలని చూస్తున్నారు మేడం. అదేంటి ఆ పని చేయదు? అమ్మ ఏంటి? వీళ్ళు మీ మొత్తం అమ్మాయి- ఫ్యామిలీ కలిసి మా పాప లైఫ్ ఖరాబ్ మీ చేద్దాం. ఆవిడ నీ మాట వినట్లేదని ఆ అమ్మాయి కాపురం కూడా నాశనం చేస్తున్నామంటే అల్లుడు వాళ్ళకి ఫోన్లు చేసి. ఓలు మేడం, మా అమ్మాయి ఎందుకు నేను మేడం, నేను నా పిల్లల్ని సాధిన పెద్ద చేసిన, చదివిపించిన, ఇంత పెద్ద చేసి నన్ను కాదని నువ్వు ఎట్లా చేసిన, ఎన్ని బాధలు పడి పెళ్లి చేసిన మేడం. తాగుడు మానిపించేటటువంటి లేదు ప్రయత్నం సార్, చేద్దాం. ఆయన విను ఒక నిమిషం. తాగుడు మానిపించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అతనికి ఏమన్నా అనుమానం అనే మెంటల్ జబ్బు ఉంటే కనుక దానికి కూడా ట్రీట్మెంట్ ఇద్దాం. ట్రైల్ అయితే వేస్తానని అంటావు, కానీ అతని అలవాట్లు మార్చుకోవాలని అంటావు. మార్చుకోవాలని. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు కథ కాదండి. ఇప్పుడు దయచేసి మీరు ఏంటంటే అంత కొండంత సమస్యని ఒక చిన్న రాయిబెడ్డ అంత కిందకి చూపెట్టేదానికి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని చేసే ప్రధానమైనటువంటి అస్త్రం, ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల పాటు మీరు ప్రపంచాన్ని అందరికీ కూడా ఏ విధంగా అయితే కనుక పెద్ద సమస్యని చిన్నగా చేసి చూపెట్టారో ఇప్పుడు కూడా అదే విధంగా చేసి చూపెట్టేసి ఇక్కడ అసలు గొడవే లేదండి. సింపుల్ భార్యాభర్తల గొడవ. నేను తాగుడు ఆపేస్తాను, అమ్మాయితో వదిలేస్తాను, నేను కరెక్ట్గా ఉంటా, నాకు మా భార్యని ఇచ్చి పంపించండి అంటే కనుక మీ భార్య 25 years పాటు ఎంత ఓపిక పట్టిందో తెలుసా? ఊరికే వచ్చి ఆవిడ ఇక్కడ కూర్చోలేదండి. ఇప్పుడు వరకు ఓపిక పట్టావు కాబట్టి ఇంకొద్దుకు ఓపిక పట్టాలి. ఆ అమ్మాయి ఇప్పుడు మాట మార్చి ఇక్కడ కూర్చొని నేను ఒక అవకాశం ఇస్తాను, ప్రొవైడెడ్ నా కండిషన్ తాగుడు ఆపాలి, అనుమానించటం ఆపాలి, మానసికంగా హింస పెట్టకూడదు, ముఖ్యంగా వీటన్నిటికి ఎవిడెన్స్లు ఉంటాయేమో కానీ 4వ దానికి ఎవిడెన్స్ లేదు. ఆవిడ సిబిఐ సిఐడి లాగా పోలీసు లాగా ఉదయం నుంచి సాయంకాలం వరకు అన్ని పనులు మానేసి అదే పనిలో ఉంది. ఎంతో ఆ స్థాయి బ్రెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయనంత ఎంక్వైరీలు చేసి ఆ ఫోన్ నెంబర్లు డేటాలు అన్ని పట్టుకుని అదే పనిగా ఆవిడ తిరుగుతుంది. ఈ 4వ అంశం ససేమిరా మిగతా 3 భరించడానికి ఆవిడ రెడీగానే ఉంది, కానీ ఈ 4వ అంశం వేరే స్త్రీని మాత్రం ఈ జీవితంలో భరించడానికి రెడీగా లేదు. ఇప్పుడు కూడా ఉండి ఆ సార్ వాళ్ళని ఈ- ఈ- పిలిపియమని దీనికి చెప్తే రెడీ- ఆమె వస్తే ఆమె వెంబడి వెళ్ళిపోతా అని చెప్పిరంట మేడం. మరి అలాంటప్పుడు ఎందుకమ్మా? నేను ఇప్పుడు ఆమె వెంబడి అన్ని- వెళ్ళిపోతా అని అమ్మా, చెప్పిరంట ఒకటి ఇక్కడికి వచ్చాక కొద్ది నమ్ము. అతను ఇక్కడికి వచ్చి ఒక ప్రామిస్ చేశాడు కాబట్టి అతను మారటానికి ఒక అవకాశం ఉంది కాబట్టి అవన్నీ మారుతానని అతను అంటున్నాడు కాబట్టి అవకాశం ఇవ్వండి. ఇదో వీళ్ళు ఇప్పుడు ఒకసారి కోపం మీద పక్కన కోపం మీద బోల్డ్ అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేడం చెప్పింది వినండి మీరు. ఒట్టేసి ఆయన చెప్పండి. ఏందంటే ముందు అక్రమ సంబంధం చెప్పండి, నాకు కావాలి. నన్ను ప్రామిస్ చేయించుకో, నాకు అది రికార్డు ఉంటుంది రేపు పొద్దుట లీగల్ గా. సారోళ్ళ ముంగల్ అందరి ముంగల్ చెప్తున్నా, అక్రమ నాకు సంబంధం అక్రమ సంబంధం నాకు అసలే వద్దు. నా పెళ్ళం కానీ నా పిల్లలు కావాలి, నేను రాసేస్తా, ఏది రాసి అంటే తాగుడు ప్రామిస్. ఆపేస్తా. తాగుడు అనేది తాగుడు కూడా బంద్ చేస్తా సార్. నేను 110% నమ్ముతున్నాను. నీ మీద నాకు తాగుడు ఎటువంటి కూడా బంద్ అనుమానం చేస్తా. లేదు. మీరు ఎప్పుడు ఏది ఐ హాస్పిటల్ ఈ రోజు నుంచే చేస్తా నేను. ఈ రోజు నుంచే
ఈ రోజు నుంచి సరే ఈ రోజు నుంచి మీరు మందు మానేస్తున్నారు బంద్ చేస్తాం. ఇంకా అక్రమ మేడం, సంబంధాలు డబ్బులు ఇస్తే పెట్టుకోరు తీసుకెళ్ళిపోతాడు మేడం. ఇగో డబ్బులు అంట, డబ్బులు వాడికి కూడా అట్లా పని అన్నది. చేసే నాన్న డబ్బులు నీకేం ఇస్తే కావాలో డబ్బులు అడిగేసి అడిగే ఇప్పుడే అడిగే పని చేసే డబ్బులు ఆయన కదా. అడిగేసి ఆయన్ని అడిగేసి మీరు తినేస్తురు, నా పైసలు తింటురు, నా మీద అరుస్తురు, నా పైసలు నాకు ఇచ్చేసేయండి అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. కానీ తాగు ఇప్పుడు పని చేస్తా అని చేస్తాడు. చెప్తున్నాడు కదమ్మా. కొంచెం టైం ఇంత దూరం వచ్చింది ఎందుకు మేడం? కొంచెం ఉందమ్మా. టైం ఇవ్వు, విను, నీ విను. కోసం కదా వచ్చాడు. మీకు అసలు ఒక్కసారి వినే ఓపికే వినండి. లేదు. సంపాదించింది ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి వెనక్కి అడిగే మాట లేదు. ఈ మూడిట్లో ఏది తప్పినా నేను రెండో దానికి పెద్ద హామీ ఇవ్వట్లేదు ఆవిడకి. ఫైనాన్షియల్ విషయం గానీ అక్రమ సంబంధం గానీ ఏదన్నా తేడా వస్తే ఆ. మేము ఊరుకో. సరే మేడం. ఆ అవసరం నీదే, అది బాధ అయిపోయింది. సర్దుకో. ఇక్కడ వరకే నమ్ముకొని వచ్చావు కాబట్టి అంతవరకే చేశారు. ఓకేనా? జాగ్రత్తగా మీరు Thank you. ఉండండి.